హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ తెలుగు వ్లాగ్స్. నేను ఈ మధ్య స్టవ్ క్లీన్ చేసుకోవడానికి హ్యాపీ ప్లానెట్ కిచెన్ క్లెన్సర్ అయితే తీసుకున్నాను. ఇది తీసుకున్నప్పటి నుండి ఈ స్టవ్ క్లీనింగ్ అయితే చాలా ఈజీ అయిపోయింది. కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవడం. సో దీంతో మనకు ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు కిచెన్ హ్యాపీ ప్లానెట్ కిచెన్ క్లెన్సర్. మనం స్ప్రే చేసేసి 2 minutes వదిలేసి క్లాత్తో వైప్ చేసినట్టయితే చాలా బాగా క్లీన్ అవుతుంది. సో ఇంగ్రీడియంట్ లిస్ట్: నో టాక్సిక్ కెమికల్స్ అన్నట్టు. ఫుడ్ ప్రిపరేషన్ ఏరియా కూడా సేఫ్ యూజ్ చేయొచ్చు అనేసి. సో ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఇలా స్టవ్ మనకి ఎక్కడైతే మరకలు ఉంటావో అక్కడ ఇలా స్ప్రే చేసేసి ఒక 2 minutes అలా వదిలేసి నెక్స్ట్ క్లీన్ చేసేసుకోవడమే క్లాత్తో. హ్యాపీ ప్లానెట్ కిచెన్ క్లెన్సర్. అసలు ఒక 2 minutes అలా వదిలేసేసి మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు చూపిస్తాను. మన దగ్గర ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఇలా దీంతో అంతటా ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే ఇంకా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా స్టవ్ మొత్తం ఒక 1 minute అలా వదిలేసేసి క్లీన్ చేసేస్తే అయిపోతుంది. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని తర్వాత ఒక క్లాత్తో వైప్ చేసేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఓకే, ఒకసారి క్లాత్తో వైప్ చేసేద్దాం, చూసేయండి. సో ఇలా వైప్ చేసి చూసారు కదా ఎంత బాగా క్లీన్ అవుతుంది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఈ విధంగా గ్లౌస్ యూజ్ చేసుకొని క్లీన్ చేసేసుకోండి. ఒకసారి వెట్ వైప్తో క్లీన్ చేసేసి తర్వాత ఒకసారి డ్రై వైప్తో క్లీన్ చేసేసుకుంటే క్లీన్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక మరకలా ఉండే కదా, చూడండి ఇది కూడా వెళ్ళిపోతుంది. కొంచెం లైట్గా అలా ప్రెస్ చేసి రబ్ చేస్తే ఇది కూడా వెళ్ళిపోతుంది. చాలా క్లీన్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి వెయిట్ వైప్తో క్లీన్ చేసేసుకుంటే ఆల్మోస్ట్ క్లీనింగ్ కంప్లీటెడ్. సో హ్యాపీ ప్లానెట్ కిచెన్ క్లెన్సర్. మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసాను.
ఫైనల్. సో ఫైనల్గా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది. సూపర్గా క్లీన్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉదయ తెలుగు వ్లాగ్స్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయ తెలుగు వ్లాగ్స్.